ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న కొత్తపల్లి గ్రామానికి వెళ్ళి ఆయన ఏదో గతంలో ఆయన ఇవి చేసినట్టు ఆ 5గురు నిన్నటి కాక మొన్ననే వచ్చినట్టు వాళ్ళకి అంతకుముందు ఇల్లున్నట్టు ఇప్పుడు మొన్న 6 నెలలనే వాళ్ళకి ఇల్లు కూలిపోయినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మొన్న 30 కేటాయించారు కదా, దాంట్లో వీళ్ళు ఎందుకు పరిగణగా తీసుకోలేదు? ఆ రోజున వాళ్ళకి ఇల్లు లేని విషయం ఈయనకు తెలియదా? ఈ పెద్ద మనిషికి ఈ 10 సంవత్సరాలు నువ్వు తెచ్చిన ఇంగ్లాండ్ని 10 సంవత్సరాలు నువ్వు కొట్లాడి తేనుంటివి కదా. మన గణపూర్ నియోజకవర్గానికి ఓ 10,000 ఇల్లు తేనుంటివి. చూడొద్దానండి నిన్ను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ రేవంత్ రెడ్డి గారు మొదటి విడతగా 3,500 ఇల్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంట్లో 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ప్రభుత్వం ఉన్న రోజులు ప్రతి సంవత్సరం కేటాయించుకుంటూ పోతూనే ఉంటారు. ఇది కేవలం ఆన్గోయింగ్ ప్రాసెస్. నువ్వు ఇల్లు ఇవ్వాలంటే నీకు లంచం ఇవ్వాలి. దళిత బంధు తీసుకొని లంచాలు తింటివి, ఇప్పుడు ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో కూడా లంచాలు తీసుకొని చరిత్ర ఇది. అదే నువ్వు ఇప్పుడు ఉండి 35,000 నీకు వచ్చేది ఉంటే నువ్వు ఎన్ని లంచాలు మింగువో నాకు తెలిసి. ఒక్కొక్క ఇల్లు దగ్గర 20,000, 30,000, 1,00,000 తీసుకుందువు. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరి దగ్గర పైసా ఆశించకుండా సరైన న్యాయం కోసం 1 నుంచి 3 సార్లు ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయో ఆ నిర్ణయం ప్రకారం ఎంక్వైరీ చేసి దాని ఇంద్రమ్మకు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఎంక్వైరీ చేసి వారికి ఇల్లు కేటాయించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా రూపాయి తీసుకున్న చరిత్ర కడియం శ్రీ గారికి లేదు. ఈ లెక్క ప్రతి దగ్గర పదవికి వర్క్కు పైసలు తీసుకున్న చరిత్ర ఇక్కడ లేదు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరూ కూడా మంచిది. దయచేసి ఈ మరీ చెప్తున్నాను, ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం చేసే మంచి పనులను విమర్శించకుండా వాటికి సహకరించి ఏవైతే చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇస్తే మంచిది. కానీ ప్రతి దాన్ని రెచ్చగొట్టి దాంట్లో భూతత్వంలో పెట్టి చూసి ప్రతి విషయాన్ని భూతత్వం పెట్టి చూడడం